ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. ఎగ్జిబిషన్ కి వెళ్లే ముందు మా ముగ్గురు పెద్ద మనుషులు కూడా తీసుకెళ్లిపోయాను. వీడియో ఎక్కడ దాకా చూడండి, మంచి క్రేజీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రింగ్ లాట ఆడి గెలిచిన వాళ్ళు నా జీవితంలో చూడలేదు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నేను బాహుబలి ప్రభాస్ లాగా నాద్వే బహిరంగం బహిర్ముఖం అని మా వాడికి మోటివేషన్ ఇస్తున్నాను బాణం వేయడానికి. మా తమ్ముడు కొట్టలేదు కానీ మా అల్లుడు కొట్టాడు. అక్కడ ఉన్న పాయింట్ ని కొడితే అక్కడ ఉన్న టడ్డీ పేరు ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. కాకపోతే ఈ పుట్ట చేతిలో పెట్టాడు. ఎగ్జిబిషన్ లో మన ఫాలోవర్ ఒకరు కనిపించారు. ఈ మధ్యన ఎంత ఫేమస్ అయిపోయినరా బాబు. ఇక్కడ మా బుడ్డగాళ్ళేమో కార్ ఎక్కేశారు. మేము ఇంకా జైంట్ వీల్ ఎక్కడానికి అయితే వెళ్ళాం. జైంట్ వీల్ ఎక్కుదాం అన్నప్పుడు అంత భయమే లేదు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే కొంచెం భయం వేసింది. ఇంకా కూల్ గా జైంట్ వీల్ అయితే ఎక్కేశాను. నిజంగా ఇంత పైనుంచి కిందకి చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. మళ్ళా ఎక్కినప్పుడు బానే ఉన్నాను, కానీ పైకి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇంకా ఖాళీగా కూర్చోకుండా కొలంబోస్ ఎక్కుదాం అనుకున్నాం. కొలంబోస్ ఎక్కిన కాసేపటికి బానే ఉన్నాం, కానీ ఆ తర్వాతే కొంచెం భయం మొదలైంది. మనోడు ఎగ్జిబిషన్ లో ఆపరేటర్ అనుకుంటా ప్రతిదీ ఎక్కి దిగిపోతున్నాడు రన్నింగ్ లోనే. ఈ కొలంబోస్ ఎక్కిన తర్వాత నా పరిస్థితి అస్సలు బాగాలేదు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. మన ఎగ్జిబిషన్ ఆపరేటర్ అయితే అసలు ఎక్కడ తగ్గట్లేదు. మొత్తం బ్రేక్ డాన్స్ కూడా ఎక్కి మొత్తం దొల్లగొడేస్తున్నాడు. తర్వాత మనోడి టాలెంట్ చూసి మన దగ్గరికి వెళ్ళి మనోడికి షేక్ అండ్ ఇచ్చి బ్రో చాలా బాగా చేస్తున్నావు బ్రో అని మనం అప్రిషియేట్ చేసాం. నిజంగా మనోడి స్టంట్లు చాలా బాగా చేసాడు, నాకు చాలా బాగా నచ్చింది. మాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ మేము ఎలా వాడామో మీరు చూస్తే మీకు కళ్ళు చెదిరిపోతాయి. మన తాటిపాకలో రైల్వే స్టేషన్ వచ్చిందని మీకు తెలుసా? ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళిపోతాం. ఈ రీల్ మీరు చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తాం.